హాయ్ ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఇదివరకే నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా! సో, నేను మా తమ్ముని దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే వాని బర్త్‌డే ఉంది. వాని బర్త్‌డే అయిపోయింది. వాని బర్త్‌డే అయిపోయిన నెక్స్ట్ డే నేను వెళ్తున్నాను. ఆ రోజు నాకు వెళ్ళడం కుదరలేదు. సో, అలాగనేసి ఈరోజు వెళ్తున్నాను. ఇక వెళ్ళి వానికి నచ్చిన చికెన్ ఫ్రై చేసేసి, వానికి నచ్చిన కేక్‌తో వాని బర్త్‌డే సెలబ్రేషన్ చేయాలి అని వెళ్తున్నాను. ఏంటంటే వాడు ఏది డైరెక్ట్‌గా అడగడనమాట. వాడికి సిగ్గెక్కువ. సో, వాడికి నచ్చింది చేయడం నాకిష్టమనమాట. ఇక నేను వెళ్ళగానే బాబాయ్‌కి చెప్పేసాను. చికెన్ తెచ్చేసాడు. ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే వాడికి నచ్చినట్టు డీప్ ఫ్రై చేద్దామనేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. చూస్తున్నారా డీప్ ఫ్రై అయితే ఎంత బాగా చేసేసానో. వాడికైతే చాలా బాగా నచ్చింది. ఆహ్, చెయ్యనా వద్దారా అంటే, నీ ఇష్టం అక్క చెయ్యక్క అన్నట్టే అంటాడు గానీ, చెయ్యక్క తింటాను అయితే అనడు. ఎందుకంటే అంత మొహమాటం వాడికి. సో, చూస్తున్నారా చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం అయిపోయేంత వరకు ఫ్రై చేసేసుకొని, ఇలా మసాలా అంటే హెవీ మసాలాలు కాదు. జస్ట్ గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు, కారం అంతే. దీనికి కాంబినేషన్ ఇలాగే తిన్నా బావుంటుంది. కానీ నేను దీనికి కాంబినేషన్‌గా పప్పు చేసేసాను. చూస్తున్నారా పప్పు గూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి. ఎందుకంటే వాడు కేక్ తీసుకురావాలి కదా! సో, బేకరీకి అయితే వచ్చేసాను. వాడికి నచ్చిన కేక్ తీసుకున్నాను. చూస్తున్నారా? ఇందులో నేను ఏ కేక్ తీసుకున్నాను? వాడికి నచ్చింది ఏ కేక్ అయ్యుంటుందో మీకు గెస్ చేసి నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఓకేనా? సో, లాంగ్ వీడియోస్‌కి ప్లీజ్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్‌తో పాటు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని ఆశీర్వదించండి.